అందరికీ మురళీధర్ క్లాస్ రూమ్కి స్వాగతం. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో స్కూల్ అసిస్టెంట్ సోషల్ స్టడీస్ ఫలితాల్లో మురళీధర్ క్లాస్ రూమ్ యాప్ను ఫాలో అయినటువంటి విద్యార్థులు కానీ, అలాగే మురళీధర్ క్లాస్ రూమ్ అనేటువంటి యూట్యూబ్ ఛానల్ని ఫాలో అయినటువంటి విద్యార్థులు ప్రభంజనం సృష్టించారని చెప్పడానికి చాలా సంతోషిస్తున్నాను, చాలా గర్విస్తున్నాను, ఎంతో ఆనందిస్తున్నాను. ఎందుకంటే ఈ ఒక్క రోజు కోసం, ఈ ఒక్క క్షణం కోసం కొన్ని కోట్ల క్షణాల సమయాన్ని మేము దానికోసం వెచ్చించాం. ఈ ఒక్క రోజు కోసం కొన్ని రోజుల పాటు ఈ సమయాన్ని దానికోసం వెచ్చించాం. అంటే డిఎస్సి ఉంటుంది, ఉన్న రోజు నన్ను నేను నిరూపించుకోవాల్సినటువంటి సమయం వస్తుంది, అప్పుడు నా సత్తా చాటాలి అనేటువంటి ఒకే ఒక్క కోరికతో, ఒకే ఒక్క లక్ష్యంతో నెలల తరబడి, సంవత్సరాల తరబడి, రోజులు తరబడి, పగలనక రేయనక కష్టాన్ని నష్టాన్ని కూడా భరించి విద్యార్థులందరూ కూడా ఈరోజు అద్భుతమైనటువంటి విజయాన్ని సాధించారు. నిజంగా ఇది నాకు ప్రత్యేకంగా ఒక చారిత్రక విజయం. సో తెలంగాణలో ఒక 50-60 మందికి వరకు కూడా స్కూల్ అసిస్టెంట్ సోషల్ స్టడీస్ గతంలో సాధించున్నారు. ఆ రికార్డుని ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి నా విద్యార్థులు బద్దలు కొట్టారని చెప్పాలి. ఇప్పుడు ఉన్నటువంటి లెక్కల ప్రకారం అంటే 80 మంది, అంటే 80 మార్కులు దాటినటువంటి విద్యార్థుల సంఖ్య దాదాపు 110 వరకు చేరిపోయింది. ఇంకా అక్కడి నుంచి కిందకి అంటే 80, 79 నుంచి ఇలా 80 నుంచి 79 వరకు లిస్టు ఇంకా వస్తూ ఉంది. అంటే ఇలా చూసుకుంటే ఖచ్చితంగా ఈ 200కు పైగా, దాదాపుగా 300 మంది స్కూల్ అసిస్టెంట్ని చేసినటువంటి ఒక మహాభాగ్యం నాకు కలిగిందని నేను చాలా సంతోషిస్తున్నాను, చాలా ఆనందపడుతున్నాను. ఎందుకంటే ఏదో ఒక వీడియో ఏదో ఒక రకంగా మీకు కనెక్ట్ అయింది, ఏదో ఒక టాపిక్ ఏదో ఒక రకంగా మీకు కనెక్ట్ అయింది. నేను మాట్లాడినటువంటి ఎన్నో మాటల్లో ఏదో ఒక పదం, ఏదో ఒక వాక్యం మిమ్మల్ని తట్టి లేపిందని మీరు చెప్తుంటే నాకు తెలిసింది. ఎందుకంటే ఎన్నో వీడియోలు చేస్తూ ఉంటాం కాబట్టి అది అలా ఏం చెప్పాను, ఏ సందర్భాన్ని బట్టి నేను చెప్పాను నాకు తెలియదు. ఎందుకంటే 5 సంవత్సరాలుగా ఆంధ్రప్రదేశ్ డిఎస్సికి సంబంధించి వీడియోలు చేస్తున్నాను, అంతకుముందు నుంచి వీడియోలు చేస్తున్నాను. అంటే ఇట్లాగా ఏ వీడియో ఎవరికి కనెక్ట్ అయిందో, ఎవరిని తట్టి లేపిందో అనేటువంటి విషయం నాకు తెలియదు. చాలామంది విద్యార్థులు చెబుతున్నారు, సార్ మీరు డిఎస్సికి వయసు అడ్డంకి కాదన్నారు. సార్ నాకు ఇప్పుడు 45 సంవత్సరాలు వచ్చినాయి సార్, 46 సంవత్సరాలు వచ్చినాయి సార్, నేను 40 అబవ్ ఉన్నాను సార్, కొట్టాను సార్ అని. అలా మరొక విద్యార్థులు, సార్ ఫస్ట్ టైం అయినా సరే డిఎస్సి కొట్టవచ్చు అని మీరు చెప్పారు, అది నాకు కనెక్ట్ అయింది సార్, నేను ఫస్ట్ టైం రాశాను, రీసెంట్గా నాకు బీఈడ్ అయింది, ఇప్పుడు నేను డిఎస్సిలో మంచి ర్యాంకు పొందాను అని చెప్పి. అంటే ఇట్లాగా ఒక వీడియోలో నేను చెప్పాను, కురువృద్ధులు, వృద్ధులు, యువకులు, యవ్వనస్తులు వీళ్ళందరికీ కూడా కొట్టే అవకాశం ఉంటుంది, కాకపోతే మీ యొక్క ప్రయత్నం మీరు బలంగా చేయాలి అని చెప్పాను. ఇప్పుడు ఉన్నటువంటి ర్యాంకర్స్ను మనం చూస్తుంటే, సెలెక్ట్ అవుతున్నటువంటి లిస్ట్ని మనం పరిశీలిస్తుంటే అన్ని కేటగిరీ వాళ్ళు అద్భుతమైనటువంటి ఫలితాన్ని సాధించారు. సో విజేతలుగా నిలిచినటువంటి విద్యార్థులందరికీ కూడా అభినందనలు తెలుపుతున్నాను. ఇక మరొక విషయం మనం ఇక్కడ చర్చించుకోవాలి. ఏమిటంటే మీలో చాలామంది దగ్గరగా వచ్చి, అంటే ఒక్క పాయింట్లో లేదా 1 మార్కు తేడాలో లేదా 2 మార్కుల తేడాలో మిస్ అయినటువంటి వాళ్ళు ఉన్నారు, అలాగే దూరంగా మిస్ అయినటువంటి వాళ్ళు ఉన్నారు. అంటే దగ్గరగా మిస్ అయిన వాళ్ళైనా, దూరంగా మిస్ అయిన వాళ్ళైనా మనం ఇక్కడ ఈ డిఎస్సి ఎగ్జామ్లో ఫెయిల్ అయినట్లు లెక్క. అయితే దీనికోసమని మనం బాధపడాలి, ఖచ్చితంగా బాధపడాలి. ఎందుకంటే మళ్ళీ డిఎస్సి ఎప్పుడు ఉంటుందో, 1 ఇయర్ పట్టవచ్చా, 1 ఇయర్ సమయం పట్టవచ్చా, 2 ఇయర్స్ సమయం పట్టవచ్చా అనేది మన చేతిలో లేదు. కానీ అవకాశం మిస్ అయింది కాబట్టి ఖచ్చితంగా బాధపడాలి. ఆ ప్లేస్లో మీరున్నా బాధపడతారు, నేనున్నా బాధపడతాను, ఎవరున్నా ఫెయిల్యూర్ని బాధపడకుండా ఉండడం అనేటువంటిది ఎవరు ఉండరు, ఖచ్చితంగా బాధపడాలి. సో మీరు కూడా బాధపడండి, మీ బాధలో నేను కూడా భాగం పంచుకుంటాను విద్యార్థులారా. ఎందుకంటే మీరు శ్రమపడ్డారు, ఎంతో కష్టపడ్డారు, కానీ చిన్న మిస్టేక్స్ ఎక్కడో మీరు చేసి ఉండొచ్చు. అవన్నీ మీరు ఆత్మ పరిశీలన చేసుకుంటే 2-3 రోజుల తర్వాత ఎక్కడెక్కడ మనం డ్రాబ్యాక్ చేసాం, ఏ విషయంలో మనం లోటుపాట్లు చేసామనేటువంటి విషయం మనకి అర్థమవుతుంది. కానీ ఇంక అయిపోయిన తర్వాత మనం సర్దుకోవటమే తప్ప దాని గురించి ఇతరులకు చెప్పుకుంటూ సానుభూతిని పొందడం అనేటువంటిది అనవసరం అనేటువంటిది నా యొక్క అభిప్రాయం. సో ఇక్కడ విజేతల గురించి మాట్లాడుకునే ముందు మనం పరాజయం పాలైనటువంటి నా విద్యార్థుల గురించి కూడా చర్చించుకోవాలి. వాళ్ళకి కాస్త
ఏదో ఒక ఓదార్పు నేను ఇవ్వాలనేటువంటి ఉద్దేశంతోటి ఈ యొక్క మాట మీకు చెప్పడం జరిగింది. సో, మీ అందరి కోసం నేను మరొక వీడియోలో అంటే ఎందుకు ఫెయిల్ అయ్యాం, ఎలా ఫెయిల్ అయ్యాం, తర్వాత మనం ఎట్లా చేసుకోవాలనే దాని మీద కూడా నేను మీకు ఒక వీడియోలో తెలియజేస్తాను. ఎప్పుడైనా అంతే పోటీ పరీక్షల్లో మనం ఒకటి గమనించుకోండి, ఇక్కడ 16,000 దాదాపుగా 17,000 చిల్లర 16,000 చిల్లర పోస్టులు మాత్రమే ఉన్నాయి. కానీ అప్లై చేసిన వాళ్ళు 3,00,000 పైచిలుగా ఉన్నారు. అంటే అక్కడే మనకు క్లియర్ అవుతుంది. సో, 3,00,000 పైచిలుగా ఉన్నారు, అక్కడ 3,00,000 ఉద్యోగాలు లేవు. అంటే ఇక్కడ మానసికంగా మనం స్థిరపడి అప్లై చేసాం. రైట్, చదువుతున్నాను, వస్తుందా వస్తుంది, లేదా లేదు అనేటువంటి, అంటే ఒక ప్రయత్నం మనం చేస్తున్నప్పుడు, ఒక గేమ్ మనం ఆడుతున్నప్పుడు గెలవడానికే ఫస్ట్ ప్రయారిటీ ఇస్తాం. ఒకవేళ ఓడినా కూడా తట్టుకోవడానికి కూడా మనం మానసికంగా సిద్ధంగా ఉండాలి విద్యార్థులారా. సో, మీలో చాలామంది, ఎందుకంటే గెలిచిన వాళ్ళు తక్కువ మందే ఉంటారు, ఎందుకంటే అక్కడ కావాల్సింది 16,000 చిల్లర పోస్టులే కాబట్టి. కానీ ఓడిన వాళ్ళు లక్షల్లో ఉంటారు, మెజారిటీ వాళ్ళదే ఉంటుంది. అయితే ఇందులో అంటే మాకు రాదు అని చాలామంది ముందే డిసైడ్ అయ్యారు. కొంతమంది ఇంకా సందిగ్ధ పరిస్థితిలో ఉన్నారు, 1-2% అనమాట. అది మనకి 2-3 రోజుల్లో క్లియర్ అవుతుంది. అటు ఆ గట్టుకు వెళ్తారా, ఈ గట్టుకు వెళ్తారా అనేటువంటిది కొద్ది రోజుల్లో తేలుతుంది. అంటే ఎలా చూసినా మనం అది తేలినా కూడా పరాజితులైనటువంటి వాళ్ళ సంఖ్య మనకి ఎక్కువగా ఉంటుంది. సో, విద్యార్థులారా, నేను ఇచ్చేటువంటి సలహా ఏంటంటే, సో, జరిగిందేదో జరిగింది ఇప్పటివరకు. ఇక నుంచి మీరు మంచిగా మీ యొక్క అంటే మీరు ఏం చేయాలనుకుంటున్నారనే దాని మీద ఈ యొక్క అనుభవాలను మీరు మైండ్లో పెట్టుకుంటే, ఒక డిఎస్ ఎగ్జామ్ రాసినప్పుడు నేను ఇటువంటి అనుభవాలు పొందాను, సో ఫర్దర్గా మరొక స్టెప్ నేను వేసేటప్పుడు ఏం చేయాలి అనేటువంటిది మీకు ఒక గుణపాఠం అవుతుంది, మీకు ఒక అనుభవం అవుతుంది. ఈ అనుభవం నుంచి మీరు కనుక పాఠాలు నేర్చుకుంటే ఖచ్చితంగా రేపు మీరు 10 మందికి, వందలాది మందికి పాఠాలు అవుతారు. మీ యొక్క విజయం తర్వాత తరానికి ఒక పాఠ్యాంశం అవుతుంది విద్యార్థులారా. కాబట్టి ఎవ్వరూ డిసప్పాయింట్ అవ్వకండి. ఇక్కడతోటి ఏమి కొంపలేం మునిగిపోలేదు. మరొక ప్రయత్నం చేద్దాం, ఇక్కడ కాకపోతే ఇంకొక చోట ప్రయత్నిస్తాం. ప్రయత్నాలు మాత్రం కొనసాగుతానంటే విద్యార్థులారా. సో ఇది నేను నా విద్యార్థులకి చెప్పవలసినటువంటి విషయం. రైట్. ఇక యాజ్ ఏ టీచర్గా, ఒక కోచ్గా మిమ్మల్ని అందరినీ గైడ్ చేసేటువంటి ఆ యొక్క అద్భుతమైనటువంటి అవకాశం ఆ భగవంతుడు నాకు ఇచ్చినందుకు నేను చాలా చాలా సంతోషిస్తున్నాను. ఒక ఉపాధ్యాయుడి యొక్క ఆనందం ఎప్పుడు ఉంటుంది, ఒక గురువు యొక్క ఆనందం ఎప్పుడు ఉంటుందంటే, తన విద్యార్థులు అద్భుతమైనటువంటి ప్రగతిని సాధించి, సార్ మేము ఉద్యోగం పొందాం సార్, సార్ మాకు మంచి మార్కులు వచ్చినాయి సార్, సార్ మాకు మంచి ర్యాంక్ వచ్చింది సార్ అని వాళ్ళు చిన్న పిల్లల్లాగా మాకు ఫోన్లు చేసి చెబుతూ ఉన్నప్పుడు నిజంగా ఆ ఉపాధ్యాయులు పొందేటువంటి, ఆ గురువులు పొందేటువంటి సంతృప్తి నిజంగా వెలకట్టలేనిది, ఎప్పటికీ కూడా మరిచిపోలేనటువంటి మధురానుభూతి. అంటే మీ విజయం మీ ఇంట్లో వాళ్ళకి ఎంత ఆనందాన్ని ఇస్తుందో, అలాగే మిమ్మల్ని గైడ్ చేసినటువంటి గురువులకి కూడా అంతే ఆనందిస్తుంది. సో ఇంతమందిని స్కూల్ అసిస్టెంట్లు చేసినటువంటి ఒక గొప్ప కార్యక్రమం ఆ భగవంతుడు నాకు అప్పగించడం నిజంగా అది దైవ సంకల్పమేమో. ఎందుకంటే చాలామంది విద్యార్థులు ఇంట్లో కూర్చునే చదివారు, ఎక్కడికి వెళ్ళలేదు. మహిళలు, ముఖ్యంగా పిల్లలు ఉన్నటువంటి వాళ్ళు, పెద్ద పిల్లలు ఉన్నటువంటి, చిన్న పిల్లలు ఉన్నవాళ్ళు, అసలు వాళ్ళ పరిస్థితి చూస్తుంటే ఆశ్చర్యం వేస్తుంది అనమాట. చిన్న చిన్న పిల్లలు ఉన్నా కూడా చదివి ఈరోజు సాధించారు. వాళ్ళ పెద్ద పిల్లలు ఉన్నారు, పెద్దవాళ్ళు అయిపోయారు. అరే అమ్మ, ఈ వయసులో నువ్వు చదువుతున్నావు ఏంటని అంటారేమో అనేటువంటి ఫీలింగ్ లేకుండా నేను ప్రూవ్ చేసుకోవాలనేటువంటి ఒక తాపత్రయంతో, నన్ను నేను ప్రూవ్ చేసుకోవాలనేటువంటి ఒక తాపత్రయంతో చదివారు చూశారు. అది హ్యాట్స్ ఆఫ్ అనమాట. ఆ తల్లులందరికీ కూడా హ్యాట్స్ ఆఫ్. అలాగే కుర్రవాళ్ళ పరిస్థితి చూసుకుంటే నిజంగా ఈ ఉద్యోగం పొందడం అనేటువంటిది ఒక మానసికమైనటువంటి సంఘర్షణ. ముఖ్యంగా ఈ డిఎస్సి కోసం వివాహాలను వాయిదా వేసుకునేటువంటి పిల్లలు ఎంతోమంది ఉన్నారు నాకు తెలుసు. అంటే ఉద్యోగం వచ్చిన తర్వాతే వివాహం చేసుకోవాలని ఎంతోమంది విద్యార్థులు వాయిదా వేసుకున్నారు. అదే ఆడపిల్లలు కూడా వాయిదాలు వేసుకున్నారు. ఇంటాగా ఎలా చూసినా కూడా ఎంతోమంది తమ యొక్క విలువైనటువంటి జీవితాన్ని దీనికోసం ప్రత్యేకంగా త్యాగం చేశారు. ఆ త్యాగం ఫలించింది. ఒక ఆయన అంటాడు, చెగువేరా, మనం గొప్ప వ్యక్తులు కావాలి అంటే అంతకంటే గొప్ప త్యాగాలు చేయాలి అంటాడు ఆయన. నిజంగా మీరు అంత గొప్ప త్యాగాలు 5 సంవత్సరాలుగా మీరు చేశారు కాబట్టి ఈరోజు మీరు అద్భుతమైనటువంటి విజయాన్ని సాధించారు. అంత అద్భుతమైనటువంటి విజయం మీకు ఎందుకు వచ్చిందంటే, మీరు అంతకు మించినటువంటి త్యాగాలు, ఎన్నో ఇబ్బందులు, ఎన్నెన్నో కష్టాలు మీరు పడ్డారు కాబట్టి, ప్రతి కష్టం కూడా మిమ్మల్ని రాటు దేల్చింది కాబట్టి ఈరోజు మీ సత్తాని చాటారు. ఎలా ఉందంటే, ఇంత ముందు రోజు వరకు మనతో తిరిగాడు, అరే వీడికి జాబ్ వచ్చిందా,
అరే ఈ అమ్మాయికి ఎలా వచ్చిందిరా జాబు, ఇలా ఆశ్చర్యపోతున్నారనమాట మీ యొక్క విజయాన్ని చూసి. అంటే మీ చుట్టుపక్కల ఉన్నటువంటి గ్రామాల్లో మీ ఫ్రెండ్స్లో, అరే నీకు ఇన్ని మార్కులు ఎలా వచ్చినాయిరా, అరే మేము అసలు ఊహించలేదే నీకు ఇలా వస్తుందని, ఇలాగనమాట. అంటే ఇప్పుడు ఊరందరూ చుట్టాలు అయిపోయారు మీకు. ఇప్పుడు ఒకప్పుడు మిమ్మల్ని పట్టించుకోలేనటువంటి సమాజం, ఒకప్పుడు మిమ్మల్ని ఎవరో తెలియనటువంటి సమాజం, ఈరోజు మిమ్మల్ని ఐడెంటిఫై చేసి ఫోన్ చేసి మరీ పలకరిస్తున్నారు. అది విజయంలో ఉన్నటువంటి గొప్ప లక్షణం అది. సో దీన్ని ఖచ్చితంగా మీరు ఆస్వాదించాలి. ఆస్వాదించే అర్హత సంపూర్ణంగా మీకు ఉన్నది విద్యార్థులారా. కాబట్టి ఇలాంటి ఒక మిరాకిల్ విజయాన్ని మీరు ఏదో అలా వచ్చింది అని మాత్రం అనుకోకండి. ఇది కష్టపడితే వచ్చింది, ఎంతో శ్రమటోస్తే మీకు ఆ విజయం అనేటువంటిది వచ్చింది. కాబట్టి విద్యార్థులారా దాన్ని ఎంజాయ్ చేయండి చక్కగా. రైట్, ఇది ఇక విజేతల గురించి అలాగే విజయం వరకు వచ్చినటువంటి వారి గురించి నేను చెప్పాలనుకున్నటువంటి కొన్ని మంచి మాటలు అనమాట. ఇక నా వరకు నేను తీసుకుంటే, మొదటే చెప్పాను కదా, ప్రతి ఉపాధ్యాయుడికి తన విద్యార్థులు గెలుపు ఇచ్చేటువంటి ఆనందం, వాళ్ళ కుటుంబాల్లో వాళ్ళు స్థిరపడుతున్నారు అనేటువంటి తెలిసినప్పుడు వాళ్ళు పొందేటువంటి ఆనందం ఇంకా అమితమైనటువంటి ఆనందం అన్నాడు. అంటే ఉద్యోగం పొందటం అంటే మీరు మరొక జన్మెత్తటమే. మీ కుటుంబంలో ఉన్నటువంటి సభ్యులు తిరిగి మరొక జన్మెత్తినట్లే. ఎందుకంటే ఇప్పటి వరకు ఒక రకం మీరు కష్టాలు పడ్డారు, ఎన్నో ఇబ్బందులు పడ్డారు. ఇక్కడి నుంచి మీ ఫ్యామిలీ, మీ పిల్లలు, వాళ్ళ పిల్లలు కూడా ఒక మంచి మార్గాన్ని మీరు వేసిన వాళ్ళు అవుతున్నారు విద్యార్థులారా. సో అంత అద్భుతమైనటువంటి విజయాన్ని మీరు సాధించి మీరు నిలబడి మురళీధర్ క్లాస్ రూమ్ అనేటువంటి మా యొక్క ఛానల్ని నిలబెట్టినందుకు అందరికీ కూడా అభినందనలు తెలుపుతున్నాను. సో ఈరోజు ప్రత్యేకంగా నా విద్యార్థులు చాలామంది అంటున్నారు, సార్ మీరు మీ నోటి నుంచి మా పేర్లు ఆ స్క్రీన్ మీద కనపడాలి, స్క్రీన్ మీద వినపడాలి అని అంటుంటే మనసు చాలా సంతృప్తి వ్యక్తం చేసింది. ఎందుకంటే అదంతే, అది మనం వెలకట్టలేం ఆనందాన్ని. సో ఇక్కడ నేను 82 వరకు ఉన్నటువంటి మార్కులు, ఇంకా చాలా ఉన్నది, చాలా వర్క్ చేస్తున్నారు స్టాఫ్ అందరూ కూడా. కాబట్టి 82 వరకు ఉన్నటువంటి విద్యార్థుల వివరాలు నాకు ఇవ్వటం జరిగింది. వాళ్ళు అందరి వివరాలు మీకు నేను చదువుతాను చూడండి. ఇక్కడ చూసుకుంటే 82 నుంచి మనం పైకి వెళ్దాం. సాధారణంగా పైనుంచి కిందకు వస్తూ ఉంటారు, కానీ కింద వాళ్ళు ఏం తక్కువ కాదు కదా, అందుకని నేను కింద నుంచి పైకి వెళ్దాం. ఇక్కడ చూసుకున్నట్లయితే మనకి ఎం శైలజ గారు మనకి శ్రీకాకుళం జిల్లా నుంచి 82.02 మార్కులతో మనకు వచ్చారు. అలాగే ఏఎన్ రామకృష్ణరెడ్డి గారు తూర్పుగోదావరి జిల్లా, ఈయన 85.90 మార్కులతో ఉన్నారు. అలాగే వెంకట్రావు గారు, ఎం వెంకట్రావు గారు నెల్లూరు, ఇతను 82.63 స్కోరుతో ఉన్నారు. ఇక తర్వాత నెల్లూరు జిల్లా నుంచి పుష్ప, ఈమె 81.96 మార్కులతో మనకి మా స్టూడెంట్. ఇక్కడ వీళ్ళందరూ కూడా మా స్టూడెంట్స్ అద్భుతమైనటువంటి విజయాన్ని సాధించారు, టాప్లో ఉన్నారనమాట. ఇక్కడ ఉన్నటువంటి విద్యార్థులందరూ కూడా టాప్లో ఉన్నట్టే లెక్క. ఎందుకంటే 82+ మీకు చెబుతున్నాను. 82+ అంటే శ్రీకాకుళం నుంచి చిత్తూరు వరకు కూడా వీళ్ళందరూ సెలెక్ట్ అయిపోయినట్టు, ఇక అందులో ఏమాత్రం డౌట్ లేదు. ఇక విశాఖపట్నం నుంచి చూసుకున్నట్లయితే ఎస్ నరసింహమూర్తి గారు అద్భుతమైనటువంటి విజయాన్ని సాధించారు. 82.39 మార్కులు ఆయన పొందటం అనేటువంటిది జరిగింది. చాలా కాలంగా చదువుతున్నాడు ఆయన, మామూలుగా కాదు, ఎంతో కష్టపడి ఈరోజు అద్భుతమైనటువంటి ఫలితాన్ని సాధించారు. అలాగే అహల్యాదేవి గారు, ఈమె 82.10 మార్కులు పొందారు. కృష్ణా జిల్లా నుంచి టాప్ లిస్టులో ఆమె ఉండటం జరిగింది. ఎంతో అద్భుతమైనటువంటి ప్రతిభ ఉన్నటువంటి ఆమె, ఇలాగ ఆ ప్రతిభకు పదును పెడితే మార్కులు ఎలా వస్తాయనేటువంటిది ఆమె ఈరోజు నిరూపించింది. అలాగే తర్వాత తూర్పుగోదావరి నుంచి దేవి మణికంఠ, ఇతను 82.63 స్కోరు సాధించుకోవడం జరిగింది. చూడండి 82 మీద ఎంతమంది ఉన్నారు, ఆల్రెడీ మీరు లిస్టులు చూస్తుంటారు కదా, అద్భుతమైనటువంటి విజయాన్ని సాధించాడు. అలాగే శ్రీకాకుళం నుంచి ఎస్ త్రినాథరావు గారు, ఈయన 82.10 స్కోర్తో మరి ఈరోజు టాప్ లిస్టులో ఉండటం అనేటువంటిది జరిగింది. ఇక తర్వాత చిత్తూరు జిల్లా నుంచి అంజప్ప గారు 83.39 మార్కులతో ఆయన అక్కడ అద్భుతమైనటువంటి విజయాన్ని సాధించారు. అలాగే మారుతి నందన్, ఇతని పేరు మారుతి, ఇతను చాలా ఓల్డ్ స్టూడెంట్స్ నాకు. ఇతను అనంతపురం జిల్లాకు చెందినటువంటి విద్యార్థి. 82.41 అంటే ఓల్డ్ స్టూడెంట్స్ అంటే వీళ్ళందరూ కూడా ఓల్డే చాలా వరకు, అంటే 1 year 2 years అబవ్ ఉన్నటువంటి విద్యార్థులే. అలాగే సునీల్ కుమార్, అనంతపురం జిల్లా, ఇతను కూడా వన్ ఆఫ్ ద మై ఓల్డ్ స్టూడెంట్, కురువృద్ధులు అంటూ ఉంటాను కదా, ఇతను కూడా 82.5 స్కోరు సాధించుకోవటం
అక్కడ ఆ జిల్లాలో టాప్లో ఉండటం అనేటువంటిది జరిగింది. అలాగే విజయనగరం చూసుకున్నట్లయితే ఇక్కడ విజయనగరం నుంచి మనకి 82.6 ఇక్కడ సునీల్ కుమార్ మీకు కడప జిల్లాకు చెందినటువంటి సునీల్ కుమార్ ఇతను 82.5 స్కోరు సాధించుకోవడం జరిగింది. ఇక వెంకట్రావు గారు విజయనగరం జిల్లా. సో అతని ఫోటో నాకు అందుబాటులోకి రాలేదు, బట్ అక్కడ ఫోన్ నెంబర్ అయితే మీకు అందుబాటులో ఉంది, 82.6. ఇక తర్వాత గుంటూరు జిల్లాకు సంబంధించి సునీత, ఈమె 82.68 స్కోరు సంపాదించుకోవడం జరిగింది. అద్భుతమైనటువంటి విజయం. ఇక తర్వాత ఏవివి నాగలక్ష్మి గారు కృష్ణా జిల్లా, ఈమె కూడా ఓల్డ్ స్టూడెంట్, మంచి స్కోర్ సాధించారు, 82.76. ఇక తర్వాత టి రమేష్ గారు విజయనగరం జిల్లా, ఇతను 82.77. ఇక తర్వాత విజయనగరం జిల్లా సూర్యనారాయణ గారు, ఇతను 82.97, ఆల్మోస్ట్ 83 మార్కులు విజయనగరం జిల్లాలో తెచ్చుకోవడం. అంటే ఇలాగా వీళ్ళందరూ కూడా ఇందులో 90% విద్యార్థులు సుమారుగా 3 సంవత్సరాల కంటే ఎక్కువగా, అంటే 2019 నుంచి కూడా ఈ మురళీధర్ క్లాస్ రూమ్లో ఉంటూ అది చదువుతూ ఉన్నారు. డిఎస్సి కోసం చదివి రాటు తేలినటువంటి రాక్షసులు అనమాట వీళ్ళందరూ చెప్పుకోవాలంటే. ఈరోజు అంతకాలం పాటు సుదీర్ఘంగా ఉన్నారు కాబట్టి ఈరోజు మంచి స్కోరుతో నిలబడగలిగారు. వీళ్ళందరికీ కూడా మీరు కూడా అభినందనలు తెలపాలని మనస్ఫూర్తిగా మిమ్మల్ని కోరుకుంటున్నాను. ఇక తర్వాత మనం కొంచెం పైకి వెళ్దాం. పైకి వెళ్ళినట్లయితే ఇక్కడ మనకి కర్నూలు జిల్లా నుంచి ఎస్ పులిరాజు గారు, ఈయన 83.53 స్కోరు సంపాదించుకోవడం జరిగింది. ఇక తర్వాత తూర్పుగోదావరి నుంచి సతీష్ రెడ్డి గారు, ఇతను 85.9 స్కోరు సంపాదించుకోవడం జరిగింది. ఇక తర్వాత చిత్తూరు జిల్లా నుంచి పివి అశోక్ కుమార్ 83.58 స్కోరు సాధించుకున్నారు. ఇక తర్వాత శ్రీకాకుళం నుంచి బి సత్యనారాయణ 86.69 స్కోర్ ఇక్కడ తెచ్చుకోవడం జరిగింది. అంటే చూడండి ఎంత స్కోరు, ఎలా మీరు అనుకోవచ్చు సార్ పేపర్ చాలా కష్టంగా ఉందన్నారు కదా, ఇంత స్కోర్ ఎలా వచ్చిందని. కష్టంగా ఉన్నది ఎవరికంటే మెజారిటీకి కష్టంగా ఉంది, వీళ్ళు మైనారిటీస్. వీళ్ళు 5-6 సంవత్సరాలుగా చదివిన వాళ్ళు కూడా పేపర్ కష్టంగా ఉండదు కదా. అప్పుడు అనుకున్నాం మనం లాంగ్ ప్రిపరేషన్ ఉన్న వాళ్ళకి ఈ పేపర్ బ్రహ్మాండంగా వస్తుంది, ఖచ్చితంగా మంచి స్కోర్ చేస్తారు అనుకున్నాం. అలాగే జరిగింది. లాంగ్ ప్రిపరేషన్ ఉన్న వాళ్ళందరూ కూడా 80 అబవ్ 79 అబవ్ తెచ్చుకోవడం అనేటువంటిది ఇప్పుడు మనకు కనపడుతుంది. అంటే లాంగ్ ప్రిపరేషన్ పోటీ పరీక్షల్లో ఎంత బాగా ఉపయోగపడుతుంది అనేటువంటిది ఇక్కడ మీకు క్లియర్ కట్గా తెలుస్తుంది. అదేంటి సార్ నేను 4-5 నెలలే చదివాను సార్, 6 నెలలు చదివాను సార్, నాకు కూడా మంచి స్కోర్ వచ్చింది 76-77. ఓకే, దాన్ని మనం తప్పు పట్టక్కర్లేదు, వచ్చింది ఉద్యోగం వస్తుంది. నేను అన్నాను కదా, లాంగ్ ప్రిపరేషన్ ఉన్న వాళ్ళు వృద్ధులు వాళ్ళకే వస్తుంది, వాళ్ళకి మధ్య వయస్కులు అంటే ఈ మధ్యకాలంలో 1 ఇయర్గా చదివిన వాళ్ళకి వస్తుంది, యవ్వనస్తులు అంటే నా ఉద్దేశంలో ఒక 4-5 నెలలు దీక్షగా చదివిన వాళ్ళు కూడా వస్తారు. అంటే 4-5 నెలలు చదవటం అంటే నా ఉద్దేశం వీళ్ళు స్టడీ చేస్తూ ఉంటారు. అంటే ఒక టీచర్గా వర్క్ చేస్తుండొచ్చు, ఇంకో చోట వర్క్ చేస్తుండే, వీళ్ళందరూ కూడా స్టడీలో ఉంటారు. స్టడీలో ఉంటూ ఒక ప్రిపరేషన్ స్టార్ట్ అయిన వెంటనే ఇందులోకి జంప్ అయ్యి చక్కగా డన్మని కొడతారు, అక్కడి నుంచి స్కిప్ అయ్యి వెంటనే వాళ్ళు టాప్ ర్యాంకుల్లో నిలబట్టింది. అంటే ఇలా అన్ని రకాలు. అంటే ఇప్పుడు మీరు అనుకోవచ్చు ఇలా చదివితేనే ఉద్యోగం వస్తుందా, ఇలా చదివితేనే ర్యాంక్ వస్తుందా అనుకోవడానికి లేదు. ఎలా చదివినా వస్తుంది, కానీ చదివేటప్పుడు మన బాడీ లాంగ్వేజ్ తగ్గట్టుగా మనం చదువుకోవాలి. దానికి ఈ విజయాలే నిదర్శనం. అయితే ఇక్కడ లాంగ్ ప్రిపరేషన్ ఉన్న వాళ్ళు మాత్రం ఖచ్చితంగా దే గాట్ గుడ్ స్కోర్ అని చాలా మంచి స్కోర్ సాధిస్తారు, అందులో ఏమాత్రం డౌట్ లేదు. ఆ లాంగ్ ప్రిపరేషన్ చేసిన వాళ్ళు, ఒక క్రమంగా సబ్జెక్ట్ని అర్థం చేసుకున్న వాళ్ళు మాత్రమే మనకి స్కోర్లో కనపడుతుంటారు. అట్లాగా చూసుకున్నప్పుడు తూర్పుగోదావరి జిల్లా నుంచి కె గుణాభిరామ్ గారు, ఇతను 83.10 స్కోర్ సాధించారు. అలాగే విశాఖపట్నం నుంచి మాధవి, ఈమె 83.27 స్కోరు సాధించుకోవడం జరిగింది. ఇక తర్వాత కృష్ణా జిల్లా నుంచి ఎం రంగప్రసాద్ గారు, ఇతను 83.33 స్కోర్ సంపాదించుకోవడం జరిగింది. ఇక తర్వాత మరొక విద్యార్థి అనంతపురం జిల్లా నుంచి ఏ ఉదయ్ కుమార్, ఇతను 83.39 స్కోరు సంపాదించుకోవడం జరిగింది. ఇక ఈ లిస్ట్ కనుక మనం తీసుకున్నట్లయితే మీకు చెప్తూ ఉంటాను కదా, అందరూ ఉన్నారు ఇక్కడ. అందరంటే నా ఉద్దేశం ఫ్రెష్గా మొదలుపెట్టిన వాళ్ళు కొట్టారు, లాంగ్ ప్రిపరేషన్ చేసిన వాళ్ళు కూడా కొట్టినట్టుగా మనకి తెలుస్తుంది. ఇప్పుడు ఈ రంగప్రసాద్ గారికి మనం తీసుకున్నట్లయితే 1 ఇయర్గా చాలా పద్ధతిగా చాలా వ్యూహాత్మకంగా చదివారు. ఆయన చదివి ఈరోజు అద్భుతమైనటువంటి సక్సెస్ సాధించారు. అలాగే ఉదయ్ కుమార్ గురించి చెప్పాలంటే అనంతపురం జిల్లా నుంచి
చాలా సుదీర్ఘంగా డిఎస్సి అనే దానికోసమే ఆయన మొత్తం లైఫ్నంతా వెచ్చించి వదిలి అక్కడే కూర్చున్నాడు ఆయన. ఈరోజు అద్భుతం చేశాడు ఆయన. టీజీటీ, పీజీటీ కూడా సెలెక్ట్ అయ్యాడు. దాంతోపాటు స్కూల్ అసిస్టెంట్ కూడా మంచి స్కోర్, అద్భుతమైన స్కోర్ సెలెక్ట్. అంటే ఇట్లాగా ఇదంతా ఉత్తినే రాలే, ఆయన అలా నిలబడ్డాడు కాబట్టి ఈరోజు ఇక్కడ మనకి స్క్రీన్ మీద కనిపిస్తున్నాడు. అంటే ఇలా ఎన్ని విజేతలు కాదలే. తర్వాత విజయనగరం జిల్లా నుంచి మనకి కొల్లు నాగరాజు గారు ఈయన 83.50 స్కోర్ సాధించుకోవడం జరిగింది. అలాగే తూర్పుగోదావరి నుంచి ఎం శ్రీదేవి గారు 83.52 స్కోర్ సాధించుకున్నారు. అలాగే గుంటూరు నుంచి ఎం ఆదినారాయణ గారు 83.54 స్కోర్ సాధించుకున్నారు. అలాగే శ్రీకాకుళం నుంచి బి ఢిల్లేష్ గారు ఇతను 83.2 స్కోరు సాధించుకున్నారు. అలాగే శ్రీకాకుళం నుంచి ఎల్ రమా గారు 83.78 స్కోరు సాధించుకుంటే, చిత్తూరు నుంచి ఎం బాలచంద్రరావు గారు ఇతను 83.76 స్కోర్ సాధించుకున్నారు. అలాగే అనంతపురం జిల్లా నుంచి అనంతపురం నుంచి సాయి కృష్ణ నాయుడు గారు ఇతను 84.66 స్కోర్ సాధించుకున్నారు. అలాగే బాలయ్య గారు అనంతపురం జిల్లా 84.58 స్కోరు సాధించుకోవడం జరిగింది. అంటే చూడండి ఎంత అద్భుతమైనటువంటి విజయం ఇది. సో ఇలా రావాలి మనం. రేపు మీరు ఈ వీడియో చూస్తున్నటువంటి విద్యార్థులు చాలామంది తెలంగాణ విద్యార్థులు ఉంటారు. అలాగే ఆంధ్రప్రదేశ్లో డిఎస్సి కోసం ప్రిపరేషన్ చేద్దాం, లేదా ఇతర కాంపిటేటివ్ ఎగ్జామ్స్ కోసం చదవాలనుకుంటారు కదా, వాళ్ళందరూ కూడా ఒక ఇన్స్పిరేషన్ తెచ్చుకోండి. మనం సాధించగలుగుతాం. వీళ్ళందరినీ చూస్తే మీకు ఒక ఇన్స్పిరేషన్ అవుతుంది. ఇందులో చిన్నపిల్లలు ఉన్నారు, పెద్దవాళ్ళు ఉన్నారు, పెళ్ళైన వాళ్ళు ఉన్నారు, తల్లులు ఉన్నారు, అందరూ ఉన్నారు. కానీ ఎవ్వరు తగ్గలే. నేను ఎందుకు తగ్గాలి, నేను కొట్టి తీరుతా, నేను ఏమైనా కానీ అన్నట్టుగా ముందుకు దూకారు, కదం తొక్కారు, ఈరోజు నిలబడగలిగారు. అది విజయం అంటే. అలాంటి విజేతలు మనం చూసినప్పుడు స్ఫూర్తి కలుగుతుంది. వీళ్ళే మనకి స్ఫూర్తి ప్రదాతలు. ఖచ్చితంగా రేపు మార్గదర్శకులు వీరు అవుతారు. వీళ్ళు సమాజంలో మంచి దిశానిర్దేశం చేయగలిగేటువంటి గొప్ప వ్యక్తులుగా ఈరోజు వీళ్ళు అవతరించారు. ఇక తర్వాత మనం చూసుకున్నట్లయితే అనంతపురం జిల్లా నుంచి బి జ్యోతి గారు 84.58 స్కోర్ సంపాదించుకున్నది ఆమె. ఇక తర్వాత ఏ భాగ్యలక్ష్మి గారు కడప జిల్లా నుంచి 84.63 స్కోర్ సాధించుకోవడం జరిగింది. అంటే చూడండి, నా విద్యార్థులు కర్నూలు నుంచి శ్రీకాకుళం వరకు, రాయలసీమ కావచ్చు, మధ్యాంధ్రగా కోస్తాంధ్ర కావచ్చు, లేదా మధ్య కోస్తా కావచ్చు, ఏదైనా కానీ ప్రతి జిల్లాలోనూ కూడా టాపర్స్ ఉన్నారు. ప్రతి జిల్లాలో 10 పేర్లు మనం టాపర్ తీస్తుంటే అందులో 5 4 మించి నా విద్యార్థులు ఉండటం ఎంత గర్వం. గూస్ బంప్స్ వస్తున్నాయి అన్నమాట. వీళ్ళ యొక్క చిత్రపటాలు చూస్తున్నప్పుడు వాళ్ళ మాటలు రాత్రి మీకు లైవ్లోనే వాళ్ళ యొక్క స్పందన అనేటువంటిది మీరు అందరూ చూసి ఉంటారు. ఆనంద క్షణాలు అందరితో పంచుకోవాలనే ఉద్దేశంతో అది చేయటం జరిగింది. అంటే ఇక్కడ ఉన్నటువంటి ఈ జ్యోతి కానీ, అలాగే భాగ్యలక్ష్మి గారి కానీ, అలాగే ఇక్కడ చూడండి టి నాగేంద్రబాబు గారు, కృష్ణ, సుదీర్ఘమైనటువంటి ప్రిపరేషన్లు ఉన్న వాళ్ళే. అలాగే ఎస్ వెంకటేశ్వరు గారు అనంతపురం జిల్లా, వీళ్ళందరూ కూడా సుదీర్ఘమైనటువంటి ప్రిపరేషన్లు ఉన్న వాళ్ళే. చాలా కాలంగా సబ్జెక్టుని పట్టి ప్రతి లైన్ కూడా వదలకుండా చదువుతూ ముందుకు సాగినటువంటి విద్యార్థులు అనమాట వీళ్ళు. ఇక తర్వాత తూర్పుగోదావరి నుంచి రమాదేవి గారు 85.44, అలాగే పశ్చిమ గోదావరి నుంచి వెంకటలక్ష్మి గారు 85.89, అలాగే తూర్పుగోదావరి నుంచి జె సత్యదేవి గారు 85.94 మార్కులు తెచ్చుకున్నారు. అంటే చూడండి, ఇక్కడ టాపర్స్లో మనకి వరుసంతా కూడా లేడీసే ఉన్నారు. అక్కడ రమాదేవి గారు కానీ, ఇక్కడ సత్యదేవి గారు కానీ, వెంకటలక్ష్మి కానీ టప్ అందరూ కూడా 85, 85లో ఉన్నారు. జస్ట్ చిన్న తేడాస్లో. అద్భుతమైనటువంటి విజయం అనమాట ఇది. మహిళలు ఎక్కడ దగ్గర అన్నట్టుగా చాలా కష్టపడి చదివారు. ఇంట్లోనే ఉండి అద్భుతం చేశారు. ఎందుకంటే సొసైటీ ఇప్పుడు ఎక్కడికో వెళ్ళి చదువుకోవాలనేటువంటి పరిస్థితి మనకు లేదు, వాళ్ళకి లేదు. కాబట్టి ఇంట్లోనే ఉండి తమ యొక్క వంటగదినే అభ్యాసన మందిరంగా, తమ యొక్క ఇంటినే ఒక కోచింగ్ సెంటర్గా మలుచుకుని వాళ్ళకి వాళ్ళే తమను ప్రేరేపించుకుంటూ ఈరోజు అద్భుతమైనటువంటి విజయాన్ని చక్కగా సాధించగలిగారు. అలాగే శ్రీనివాసరావు గారు పశ్చిమ గోదావరి నుంచి 86.17 సుదీర్ఘంగా చదువుతున్నారు వీళ్ళు మా దగ్గర. అనేక పరీక్షలు రాశారు, అనేక మెలకువలు సబ్జెక్టు పరంగా కానీ ఇతరత్ర అనేక అంశాల్లో నేను ఆన్లైన్ చెప్పేటువంటి పాఠ్యాంశాల ద్వారా కానీ, మేము నిర్వహించిన ఎగ్జామ్స్ ద్వారా కానీ వీళ్ళు
అనేక రకాలుగా తమను మార్చుకున్నారనమాట. అది ప్రిపరేషన్‌లో కావచ్చు, ఎగ్జామినేషన్ ప్రజెంటేషన్‌లో కావచ్చు, అనేక రకాలుగా ప్రతి అంశాన్ని లోతుగా చదవటం అనేటువంటిది చేసి ఈరోజు అద్భుతమైనటువంటి విజయాన్ని సాధించారు. ఇక తర్వాత కృష్ణా జిల్లా నుంచి హేమకుమారి గారు 86.71. అలాగే తూర్పుగోదావరి నుంచి ఎస్ఎల్ అన్నపూర్ణ గారు 87 మార్కులు. అలాగే రామాంజనేయులు గారు కృష్ణా జిల్లా నుంచి 87.04. అలాగే విశాఖపట్నం నుంచి రవి విశాఖపట్నం టాపర్ 87.28 రవి. ఇక్కడ కడప జిల్లా నుంచి భాగ్యలక్ష్మి గారు, ఆమె టాప్ ర్యాంక్ కడప జిల్లాలో టాప్ 84.63. తర్వాత మళ్ళీ ఎవరు లేరు ఇక. అంటే 84లో ఆమె ఉన్నది, 83లో ఎవరు లేరు, 82లో ఎవరు లేరు, 81 లేరు. అంటే చూడండి, అంటే తన దరిదాపులకి ఎవరు రాలేదన్నమాట అక్కడ. తద్వారా ఏమైందంటే ఇది ఒక ప్లస్ అయింది మనకి. కడప జిల్లాలో కాస్త కట్ ఆఫ్ అనేటువంటి దిగిందనమాట. అది కూడా మంచి జరిగింది. అంటే నేను అంటూ ఉంటాను కదా, పైవాడో ముద్ద కిందవాడో ముద్ద తినడానికి అక్కడ మనకు ఉపయోగపడింది. అలాగా ఇక మన రవి గురించి చెప్పాలంటే ఎంతో కాలంగా అతను సుదీర్ఘంగా చదువుతూ మంచి స్కోర్ అనేటువంటిది సాధించాడు. ఇలా ప్రతి ఒక్కరూ కూడా ఇక్కడ ఉన్నటువంటి ప్రతి ఒక్కరు ఇప్పుడు చూడండి, పరశురాముడు గారు కర్నూలు జిల్లా 87.34. శ్రీకాకుళంలో నేటి వచ్చేటిది. మా కర్నూలులో కొట్టరా, మా రాయలసీమలో కొట్టరా, కొట్టారు చూడండి గట్టిగా, మళ్ళీ మామూలుగా కాదు ఇక 87.34. అంటే వీళ్ళందరూ కోస్తా వాళ్ళే, మనకి ఇక్కడ ముగ్గురు కూడా కోస్తా వాళ్ళే. కానీ రాయలసీమ రతనాల సీమ మేము కొట్టి చూపిస్తామని చూపించారు చూడండి ఇక్కడ కర్నూలు జిల్లా నుంచి. ఇలా చాలామంది మనకి రాయలసీమ నుంచి కూడా వచ్చారు. అసలు ఇది డిఎస్సిలో ఒక అద్భుతమైన మిరాకిల్ అనమాట. అంటే రాయలసీమలో నేను అన్నాను కదా మొన్న ఒక వీడియోలో, ఈసారి రాయలసీమలో కూడా శ్రీకాకుళం ఉన్నది కనపడుతుంది, మీకు ఖచ్చితంగా మార్కుల్లో కనపడుతుందని. అంటే వీళ్ళు నా దగ్గర ఉన్నటువంటి విద్యార్థులు ఇంకా ఉన్నారు, మిగతా ఇన్స్టిట్యూట్స్లో మంచి ర్యాంకులు సాధించిన వాళ్ళు ఉన్నారు. అంటే ఈ రాయలసీమలో కూడా అంత రత్నాలు లాంటి పిల్లలు తయారై చక్కగా చదువుకున్నందుకు నిజంగా హ్యాట్స్ ఆఫ్ అక్కడ ఉన్నటువంటి విద్యార్థులందరికీ. అంటే రాయలసీమలు కూడా చెప్తారు సార్ మాకు చెప్పరా అని కాదు, అందరూ ఒకటే. ఎవరైనా సరే మంచి విద్యార్థులుగా మీరు మిగిలారు ఇక్కడ, అద్భుతమైనటువంటి ప్రేరణ కలిగించారు ఇక్కడ. ఇంకా తర్వాత శ్రీకాకుళం నుంచి మనకి సురేంద్ర బాబు పెరియా గారు, ఇతను 87.69 స్కోర్ సంపాదించుకుని అక్కడ శ్రీకాకుళం టాపర్స్లో ఆయన టాప్ 5 లోపల ఉండటం జరిగింది. అద్భుతమైనటువంటి విజయం అనేది. సుమారు 5 సంవత్సరాలు ఎంసీఆర్లో ఉంటూ ఆయన మాతో ట్రావెల్ చేశాడు. నిజం చెప్పాలి, మేమే అతనితో ట్రావెల్ చేసామేమో, అంతలాగా సబ్జెక్టులో మమేకమయ్యి చక్కగా సురేంద్రబాబు గారు చాలా అద్భుతమైనటువంటి విజయాన్ని సాధించారనమాట. ఆ విజయం నాకు ఎంతో ఆనందం ఇస్తుంది, నవ్వుతో నా భవిష్యత్తు అన్నట్టుగా. ఎందుకంటే అంత క్వాలిటీస్గా, అంత డౌన్ టు ఎర్త్ అనమాట. అంటే జీరో నుంచి హీరో అంటాం కదా, అట్లాగా ఏ సబ్జెక్ట్లో ఎక్కడ లోపం ఉందో టెట్ స్కోర్ కూడా చాలా తక్కువ ఉండేది పాపం. అంత తక్కువ స్కోర్ నుంచి కూడా టెట్ స్కోర్ని ఇంక్రీజ్ చేసుకున్నారు. దానికోసం ఇంగ్లీష్ నేర్చుకున్నారు, తెలుగు నేర్చుకున్నాడు. అలా మేము పెట్టే ప్రతిదీ కూడా టెట్ చాలా ఇంపార్టెంట్ అని గతంలో చాలాసార్లు చెప్తూ వచ్చాను. ఈరోజు వీళ్ళందరూ కూడా టెట్ స్కోర్లే నిలబెట్టింది అనమాట. టాప్లో ఉన్న వాళ్ళందరూ మీరు లిస్ట్ తీసుకుంటే వాళ్ళకి టెట్ స్కోరే వాళ్ళని నిలబెట్టింది ఈరోజు. అట్లాగా టెట్ చాలా కీలకం అని నేను ఇచ్చినటువంటి ఒక మాటను తీసుకుని రాని ఇంగ్లీష్ని నేర్చుకుని కష్టమైనా సరే తెలుగును కూడా పట్టుకుని అలా టెట్ స్కోరు బాగా పెంచుకోగలిగారు. అది కనపడుతుంది మనకి ఈరోజు, అద్భుతమైనటువంటి ఫలితాన్ని సాధించారు. అలాగే హరీష్ చిన్న కుర్రాడు, ఆయన 88.53 స్కోరు తెచ్చుకోవడం జరిగింది. ఇక తర్వాత పెద్ది గంగనారాయణ గారు, అతను తూర్పుగోదావరి జిల్లా 89.83 స్కోరుతో ఈయన నిలబడటం జరిగింది. ఇతను కూడా 2019లో మాతోడు ట్రావెల్ చేయడం అనేటువంటిది మొదలైంది. అట్లా ప్రతి ఎగ్జామ్లో కూడా మేము పెట్టేటువంటి ప్రతి ఎగ్జామ్స్లో కూడా ఇక్కడ ఉన్నటువంటి టాపర్స్ పేరు వస్తూ ఉండేది. పెద్ది గంగనారాయణ, అలాగే సురేంద్రబాబు ప్రియ, అలాగే హరీషు, అలాగే పరశురాముడు. అయితే విచిత్రం ఏంటంటే ఈ పేర్లు కూడా వీళ్ళు తన బిడ్డల పేర్లు కానీ లేకపోతే ఇంకొక పేరు కానీ అలా పెట్టుకుని కొంతకాలం మళ్ళీ ట్రావెల్ చేయాలి. ఎందుకంటే నేను అనేవాడిని, అంటే మీ పేరు బాగా ఫేమస్ అయితే దిష్టి తగులుతుందేమో అని వాళ్ళు కూడా మార్చుకునేవారు. తమ కూతుల పేర్లో కొడుకుల పేర్లో పెట్టుకుని అలా పరీక్షలు రాస్తుండేవారు. కొంతమంది అయితే వాళ్ళ పేర్లే తోటే రాశారు. అట్లాగా ఈ సురేంద్రబాబు గారు కానీ, పెద్ది గంగనారాయణ గారి, హరీష్ కానీ, పరశురాముడు కానీ, దేవి కానీ, అలాగే మన రవి కానీ, అలాగే సత్యదేవి మేడం గారు కానీ, అలాగే వెంకటలక్ష్మి గారు కానీ, వీళ్ళందరూ కూడా, మన భాగ్యలక్ష్మి గారు, వీళ్ళందరూ కూడా పేరున వాళ్ళ పేర్లు అలా కనపడుతుండేవారు. వీళ్ళందరూ అంటే కొంతమంది పేర్లు
చదువుతున్నాను మిగతా వాళ్ళకి పేర్లు అని కాదు, అందరికి పేర్లు అలాగే టాపర్స్లో కనపడుతుంటారు మేము పెట్టినటువంటి ఎగ్జామ్స్లో. అది ఎందుకు జరిగిందంటే కేవలం వాళ్ళు కష్టపడ్డారు. వాళ్ళు కష్టపడ్డారు, ఈరోజు నిలబడ్డారు. మీ అందరి ముందు విజేతలుగా నిలబడ్డారు. మీకు అందరికీ డిఎస్సి అనేటువంటి ఒక సముద్రాన్ని, ఒక చిందరవందరమైనటువంటి సముద్రాన్ని, ఒక దుర్గోచరమైనటువంటి సముద్రాన్ని మేము ఈదాం. మీరు కూడా ఈదొచ్చు. కాబట్టి దానికి ఏముండాలి, ఎలా ఉండాలి అనే దానికి వీళ్ళ యొక్క జీవితాలే మనకి ఉదాహరణ అనమాట. విద్యార్థులారా, మీ గ్రామాల్లో, మీ మీ కాలనీలో, మీ సిటీస్లో ఉండేటువంటి ఈ విజేతలతో మాట్లాడండి. మాట్లాడి వాళ్ళు ఏం చేస్తారో తెలుసుకోండి. అట్లా మీరు మీ జీవితాన్ని మలుచుకోండి. అంటే అది డిఎస్సి కోసం కావచ్చు, ఇంకో ఎగ్జామ్ కోసం కావచ్చు, ఇంకో ఎగ్జామ్ కోసం కావచ్చు. ఎందుకంటే ఆ ఫార్ములా దేనికైనా పనిచేస్తుంది. మీ లైఫ్లో ఎదగడానికి పనిచేస్తుంది, మీ లైఫ్లో నిలబడటానికి పనిచేస్తుంది, మీ లైఫ్ని మీరు చక్కదిద్దుకోవడానికి వీళ్ళు అనుసరించినటువంటి వ్యూహాలు, వీళ్ళు అనుసరించినటువంటి విధానాలు, వాళ్ళు మానసిక స్థైర్యం, కష్టాలని ఎదుర్కొని నిలబడి వాళ్ళు వెళ్ళినటువంటి విధానం మీకు ఖచ్చితంగా స్ఫూర్తినిస్తుంది విద్యార్థులారా. సో జీవితం ఎన్నో చూడాలి మనం. వీళ్ళందరూ కూడా ఎన్నో ఆటుపోట్లను ఎదుర్కొని నిలబడ్డటువంటి వీరులే ఒక రకంగా. వీళ్ళందరూ వీరులే. ఆ వీరత్వం, ఆ శూరత్వం, ఆ విజయత్వం ఎలా వచ్చిందని తెలుసుకున్నట్లయితే విద్యార్థులారా, ఈ వీడియో చూస్తున్న విద్యార్థులారా తెలుసుకున్నట్లయితే ఖచ్చితంగా అది మీ జీవితాలకు ఉపయోగపడుతుంది. మిమ్మల్ని మీరు మలుచుకోవడానికి ఉపయోగపడుతుంది. ఓకేనా? సో నా విజేతల్లో ఇక్కడ 82 మార్కులు ఉన్నటువంటి వాళ్ళని మీకు చూపించాను. అంటే 82 మార్కులు దాటి పేజీకి 16 మంది వస్తున్నారు కదా. అంటే 16, 16, 16, 3 16, 48 మంది. అంటే దాదాపు 50 మంది, 82 మంది 82 మార్కుల కంటే ఎక్కువ ఉన్నారు. ఇంకా అక్కడి నుంచి ఇంకా ఉన్నారు విద్యార్థులారా. వాళ్ళ వివరాలు, వాళ్ళ పేర్లతో సహా మీ అందరికీ నేను చెబుతాను. ఎందుకంటే నాకు ఆనందం అది. నా విద్యార్థుల్ని ఆ స్క్రీన్ మీద చూడటం నాకు ఆనందం. నా విద్యార్థుల గురించి మాట్లాడటం నాకు ఆనందం. అంతకు మించిన ఆనందం ఒక ఉపాధ్యాయుడిగా, ఒక గురువుగా నాకు ఉండదు. ఎందుకంటే అది అంతే. మీకు కూడా రేపు స్కూళ్ళల్లో మీరు జాయిన్ అయిన తర్వాత మీ విద్యార్థులు మీకు అటువంటి ఫీలింగ్ వచ్చినప్పుడు, అరే నిజమే కదా, నేను మా మురళీధర్ సార్కి ఇటువంటి ఫీలింగ్ ఇచ్చాను, ఈరోజు నా విద్యార్థులు మంచి ప్రగతి సాధించారని మీరు అనుకుంటారు కదా. అఫ్కోర్స్ మీలో చాలామంది స్కూళ్ళల్లో పనిచేసి ఉండొచ్చు ఇప్పటికే. ఏదో ఒక సందర్భంలో మీ విద్యార్థులు మీ దగ్గరికి వచ్చి, మేడం, సార్ మీరు ఇది చేశారు, అది చేశారని చెబుతూ వాళ్ళు ఆనందపడినప్పుడు, వాళ్ళ విజయం మీ దగ్గరికి వచ్చినప్పుడు మీరు ఎట్లాగా ఫీల్ అయి ఉంటారో, భవిష్యత్తులో మీరు ఎట్లా ఫీల్ అవుతారో, నేను కూడా అట్లాగే. సో నా విద్యార్థులు అద్భుతమైనటువంటి ఫలితాన్ని పొందినప్పుడు నిజంగా ఆ సంతోషమే వేరే ఉంటుంది విద్యార్థులారు. సో 82 కిందన ఉన్నటువంటి వాళ్ళ లిస్ట్ కూడా సెలెక్ట్ అయినటువంటి అందరిది కూడా నేను మరొక వీడియోలో తెలియజేస్తాను. వీళ్ళ యొక్క విజయ గాథల్ని మీరు తెలుసుకోవడానికి ప్రయత్నించండి. మిమ్మల్ని మీరు మార్చుకోవడానికి, మలుచుకోవడానికి, జీవితంలో ఎదగడానికి, నిలబడటానికి, 10 మందిని నిలబెట్టడానికి ఉపయోగపడే విధంగా మిమ్మల్ని మీరు తయారు చేసుకుంటారని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. జై హింద్.